వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది విజయసాయిరెడ్డికి సంబంధించిన ఒక వీడియో లీక్ అవటమే. ఈ వీడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. అసలు ఈ వీడియోలో ఏముంది, ఇందుకు ఇది ఇంతలా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది? టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి ఏం చర్చించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మనం ఈ వ్యవహారంలోకి ఒకసారి వెళ్ళి చూడాల్సిందే. విశ్వసనీయ వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రహస్య సమావేశం మద్యం కుంభకోణంలో విచారణ జరగటానికి ముందు జరిగిందని భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి తాడేపల్లిలోని పార్క్ విల్లాలో ఉన్న విల్లా నంబర్ 27కు వెళ్లారు. ఆ తర్వాత కేవలం 13 నిమిషాల్లోనే టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు అత్యంత గోప్యంగా చర్చలు జరిగాయని సమాచారం. ఈ మీటింగ్లో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు విషయం ఏంటంటే, ఈ రహస్య మీటింగ్ జరిగిన వెంటనే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమ సొంత పార్టీ మీదే తీవ్ర విమర్శలు గుప్పించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే ఒకవైపు రహస్యంగా టీడీపీ నేతలతో మంతనాలు జరిపి మరోవైపు బహిరంగంగా తమ పార్టీని విమర్శించారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ ఆరోపణలు మాత్రం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. విజయసాయిరెడ్డి అమ్ముడుపోవటానికి పక్కాగా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నంబర్ 27కు సాయంత్రం 5:49 విజయసాయిరెడ్డి చేరుకున్నారు. ఆ తర్వాత 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు టీడీపీ నేత టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారు అని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ మొత్తం వ్యవహారంపై నిజానిజాలు కొద్ది రోజుల్లోనే బయటపడతాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.